హలో అండి, ఇవాళ నేను నూనె గోంగూర కర్రీలా చేద్దామండి అనుకుంటున్నానండి. ఇది 3 రోజుల క్రితం తీసుకున్న ఒక కట్ట గోంగూర కడిగి శుభ్రంగా ఎండబెట్టుకున్నామండి. ఇలా పొడి పొడి అవ్వాలండి, ఎండిపోవాలి గోంగూర అంతా. ఆ కర్రీకి ఇలా ఉంటేనే బాగుంటుంది. దాంట్లోకి 4 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సగం ఉల్లిపాయ వేస్తాను. ఇది పెద్ద సైజుగా ఉంది కదా, అందుకని ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నామండి. నేను ఉల్లిపాయ కూడా సగం తీసుకున్నాను. అంటే చిన్న కట్టే కదా, పెద్ద 2 కట్టలు అయితే 2 ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇలా గోంగూర కర్రీ చేసుకుంటే, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కర్రీ. ఎంత అన్నమైనా తినేసేయచ్చండి ఈ గోంగూరకి. ఇప్పుడు ఈ గోంగూర చిన్న సైజులో కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకోవాలండి. అంత గోంగూర ఇలా కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకోవడం వల్ల విడివిడిగా అయిపోయింది గోంగూర. ఇంత పెద్దగా ఉంది కదా, అందుకని నేను కట్ చేసుకుంటున్నాను. అంత గోంగూర ఇలాగే కట్ చేసుకున్నాను. కట్ చేసుకోకుండా అయినా వేసుకోవచ్చు అండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే కట్ చేసుకుంటున్నాను. కొంతమంది కట్ చేసుకోకుండా ఇలాగైనా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా బాగానే ఉంటుంది. మరీ ఉడకదు కదా, అందుకని ఎండి ఉంది కదా 2 రోజులు, మళ్ళీ విడివిడిగా పొడి పొడిగా అనిపిస్తుంది. అందుకని ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. గోంగూర అంతా ఇలా కట్ చేసుకున్నానండి. ఒక కట్ట గోంగూర చూసారా, ఎంతో కూడా కాలేదు. ఈ కర్రీ కూడా ఎంతో అవ్వదండి, ఉడికేపాటికి కొంచెం అయిపోయిద్ది. కళాయి పెట్టుకున్నాను కదండి, కొంచెం నూనె పోసుకున్నాను కదా. నూనె వేడయ్యాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలండి. తాలింపు అలాంటివి ఏమి వేసుకోరు దీంట్లోకి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకున్నామండి. నూనె వేడైంది కదా, ఇది చాలా సింపుల్గా అయిపోయిద్దండి కర్రీ. కొంచెం పసుపు వేసుకున్నానండి. కర్రీ చాలా బాగుంటుందండి. మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం, అందుకని ఇలాగే చేయాలండి. అందుకని ఆమె కోసం ఒక కట్ట తీసుకొని, మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం అండి. ఆమె అయితే ఇలాగే చేయి మమ్మీ కర్రీ, ఇలాగే చెయ్యి అంటుందని ఆమె కోసం ఒక కట్ట తీసుకొని చేస్తున్నానండి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నానండి. ఒక చిన్న కట్టే కదా, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లో వాటర్ అనేది ఏమీ వేయకూడదండి, నూనెతోనే మగ్గిపోవాలి గోంగూర. ఉల్లిపాయలు ఇలా మగ్గినాయి కదా, ఇప్పుడు కోసి పెట్టుకున్న గోంగూర వేసేసుకొని 1 నిమిషం కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని, బాగా సిమ్లో పెట్టుకోవాలండి. చాలా సిమ్లో పెట్టుకొని వండుకోవాలి, లేదా మాడిపోయిద్దండి గోంగూర. కొంచెమే కదా, ఇప్పుడు కూర అంతా ఉడికిపోవాలంటే సిమ్లో పెట్టేసుకొని దగ్గర ఒక పావు గంట సేపు వండుకోవాలండి. గోంగూర ఉడకడానికి ఇది చాలా టైం పట్టిద్దండి, ఎందుకంటే ఎండిపోయింది కదా, వాటర్ అనేది ఉండవు కాబట్టి. మనం కూడా పోసుకోకూడదు వాటర్ అనేది. సిమ్లో పెట్టేసుకొని వండుకుంటే మూత పెట్టేసుకొని మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసాక కొంచెం కారం వేసుకున్నామండి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే పులుపు ఉంటుంది కదా గోంగూర. ఆ పులుపుకి తగ్గట్టు వేసుకుంటే, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, కారం కూడా వేసాం కదా, మూత పెట్టేసి వదిలేద్దాం 10 నిమిషాల పాటు. పావు గంట సేపు అన్నాం కదండి, కానీ మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదా మాడిపోయింది. అసలు ఈ కర్రీ బాగుంటుందండి. జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ, నోటికి రుచి లేదు అనుకున్న వాళ్ళు కానీ ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పుల్లగా ఉంటుంది, మనకు రోటికి కూడా రుచి ఇచ్చిద్ది. కారం ఉప్పు సరిపడా వేసుకుంటే కొంచెం ఎక్కువగానే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక కట్ట గోంగూరే కదండి,
సింపుల్గా తేలిక కూడా అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవాలి, ఏదైనా గోంగూర ఇష్టం అనుకున్న వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు సింపుల్గా. ఒక కట్ట గోంగూరే కదండి, చాలా సింపుల్గా తేలిగ్గా అయిపోయింది. కళాయిలో కూడా ఒక మూలకు కూడా రాలేదండి. చాలా టేస్ట్. ఈ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా గోంగూర వండుకోవడం రాదు అనుకున్న వాళ్ళైనా సరే చాలా తేలిగ్గా వండుకోవచ్చండి. ఎంత టేస్ట్ కూడా ఉంటుంది. గోంగూర ఎప్పుడు ఒకలాగే వండుకొని తిన్నా బోరు కొట్టిద్ది కదండి. ఇలా ట్రై చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా సరే సింపుల్గా చేసేసుకోవచ్చు. గోంగూర మేము ఎక్కువ తింటామండి, రకరకాలుగా అయినా చేసుకుంటాం. నాకు ఇష్టం గోంగూర అంటే. చూసారా, వేరే బౌల్లోకి వేసుకున్నా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నా ఫుల్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. సింపుల్గా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కూడా ఉందో. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మనకు ఒంట్లో బాగోపోయినా, జ్వరం వచ్చి ఉన్నా, జలుబు చేసి ఉన్నా మన నోటికి ఏది రుచించదు కదా. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా అయిపోయే రెసిపీ ఏనండి.